ఆయన పేరు చెబితే దమనులు దండం పెడతాయి, సిరలు ఉరకలేస్తాయి. అప్పటిదాకా బద్దకించిన రక్తనాళాలు ప్రవాహ వేగాన్ని అందుకుంటాయి. అప్పటి వరకు బరువెక్కిన గుండె తేలికపడుతుంది. ఆయనే మన వ్యాసిక్యులర్ శస్త్రచికిత్స నిపుణులు, పలు రక్తనాళాల సమస్యల పరిష్కారకర్త డాక్టర్ నాగులుపాటి సురేంద్ర గారు. సురేంద్ర గారు నాగులుపాటి హనుమాయమ్మ, నాగులుపాటి నరసయ్య గారి దంపతులకు వినుకొండ పెద్ద కంచర్లలో జన్మించారు. చిన్నప్పటి నుంచి పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ గల విద్యాభ్యాసం వెరసి ఆయన నేడు దేశంలోనే అత్యుత్తమ వ్యాసిక్యులర్ సర్జన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. సురేంద్ర గారు 2006 నుంచి 2012 మధ్య కాటూరి మెడికల్ కాలేజ్, డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ నుండి ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో జనరల్ సర్జరీలో డిఎన్బి పూర్తి చేశారు. 2018 వరకు ఒంగోలు రిమ్స్ లో సీనియర్ రెసిడెన్స్ డాక్టర్ గా, 2018-19 వరకు ఒంగోలు విజయ హాస్పిటల్ నందు జనరల్ సర్జరీలో అసోసియేట్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తరువాత డాక్టర్ సురేంద్ర 2019 నుంచి 2022 వరకు ఢిల్లీ ఎన్సీఆర్ మేదాంత ద మెడిసిటీలో వాస్కులర్ సర్జరీలో డిఎన్బి పూర్తి చేశారు. డాక్టర్ సురేంద్ర చదువుకున్న దాని పట్ల మరియు పనిచేసిన అనుభవాలకు సంబంధించిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఓ నిత్య విద్యార్థిగా ఆయన చిరునవ్వుల వెనక ఎంతో కృషి, కష్టం దాగి ఉంది. ఇంత నైపుణ్యం గల వైద్యులు మన వికాస్ హాస్పిటల్లో రోగులకు గత సంవత్సర కాలంగా అద్భుతమైన సేవలందిస్తున్నారు. చక్రాల కుర్చీలో వచ్చిన వారు చకచకా నడిచి వెళ్లేదాకా వారి వెంటే ఆయన దినచర్య. ఆయన ద్వారా ఉపశమనం పొందిన ఎందరో అప్పుడప్పుడు వికాస్ ఆసుపత్రికి వచ్చి ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య సదస్సుల్లో పాల్గొని వారి యొక్క వృత్తి నైపుణ్యాన్ని నిత్యం మెరుగుపరుచుకునే సురేందర్ గారికి ప్రజల తరపున, తోటి సిబ్బంది తరపున, యాజమాన్యం తరపున వికాస్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.